సో ఇవాళ కంజు పిట్ట ఓవర్కి అంటే మన పాల పిట్టగా అనమాట. ఇప్పుడు నేను చెప్తా మా బేబీ తలకాయ ఊరు వాళ్ళ మిక్సీ కూడా వదులుతలేరు. కొంతమంది అయితే బుక్కులు చదువుతున్నారు అనమాట. హౌ టు కిల్ మెన్ ఏంది ఇది? బుక్ కూడా తీసిండ్రా. బుక్ ఎందుకు తీస్తున్నారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మగవాళ్ళు మంచి మనుషులు. ఫస్ట్ వాళ్ళ అమ్మకే మేము ఏమని అన్నాం అనుకో, మా అమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి వచ్చిన ఈ పాడుకోవాలని దగ్గరకు వచ్చిన వదిలే వాగో నా కొడుకు మంట పక్కన మెల్ల వీళ్ళ ఆడోలా సైకోలా సాడిస్లా ఈ ఆడాళ్ళు హింసావాదులు. సో గైస్ నేను చాలా మంచిగా ఉంటున్నా. ఒక షాప్ అయినా నేను ప్రమోషన్ కి జిగురు ప్రొఫైల్ పంపించిన. అట్లాంటి వాళ్ళది ప్రొఫైల్ పంపేదాన్ని. ఆ ప్రమోషనే చేయలే నేను ఇప్పుడు దాకా. వాళ్ళు కూడా ఒక మనిషిలే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. అన్నిట్లో వాళ్ళు కూడా ఈక్వలే. సో గైస్ మనం అయితే జల్లి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇవాళ కంజు పిట్ట ఓవర్కి అంటే మన పాల పిట్టగా అనమాట. సో మీ అందరు కనిపిస్తుంది మన జిగురు కడేసేరి ఆమెకి. సో గైస్ ఎందుకంటే మనకు కొన్ని డిస్టిల్ తాకుతాయి అనమాట. ఆ డిస్టిల్ మీకు కనిపించచ్చు. ఆ చుక్కలు అనేది ఏడుంటాయి ఏంది అనేది మనం పెట్టగల. సో గైస్ ఇవాళ అయితే మన జిగురుని ఫస్ట్ మొన్న కుక్కని కొట్టినట్టు కొట్టి నెత్తి వాళ్ళు కొట్టిరు. వాళ్ళు ఇప్పుడు దాకా దొరకలే అనమాట. సో చాలా రక్తం పోయింది మన జిగురుకి. జిగురు కోసం కంజు పిట్ట అనేది మనం అయితే వండుతున్నాం అనమాట. ఎందుకంటే జిగురుని చాలా కొట్టేసిరు, రక్తం పోయింది. రక్తం మళ్ళా రావాలంటే మళ్ళా రక్తం రానికి మళ్ళా ఎవరైనా నెత్తి వాళ్ళ కొడతారని చూసాం. కుక్కని కొట్టినట్టు కొట్టిరు. మనం ఏం చేయాలంటే నూనె వేసినావనా, మళ్ళీ అడగకుండా ఎందుకు వేసినావనా అడగాలి కదా. సో నూనె అయితే వేసిన అనమాట. సో ఈ నూనె స్పెషల్ నూనె మనం ఏడికెళ్ళి తెప్పియాలి. ఇప్పుడు ఈయన తెలిసిపోతుంది. ఏం చదివినావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. థైలాండ్ స్పెల్లింగ్ చెప్పు. TALAND. చదువు లేదు, సంధ్య లేదు. చూస్తురా మనకే ఏ కాలేజ్ లో చదివిండేమో కానీ నీ డిక్షనరీ వేరుంది, నా డిక్షనరీ వేరుంటాయి. పిట్ట ఇట్లా వేయాలా ఏంది అనేది మీ అందరికి చూపిస్తా. సో మన స్టాండ్ ఏడుంది? స్టాండ్ బండి స్టాండ్ కాదు, ఇవే ఎట్టకారం అంటారు. ఆ జిగురుకు రక్తం పోయింది, ఆమె గురించి ఆలోచిస్తున్నారు. సో గైస్ మనం స్పెషల్లీ మనం దానికి చేతితో పట్టుకోవచ్చు కానీ మనం ఏడా అంటే ఈడ వండుతలేం. మనం బయట దేశంలో వండుతున్నాం. సాయి ఏం మాట్లాడతలేడు. సో చూడరి నా గురించి ఆలోచించి అట్లా వండినావా? మంచిగా ఇప్పుడు నీకు వంట ఎందుకే తినిపిస్తా నీకు తిను.
సో గైస్ కంజో పిట్ట ఎట్లా ఉండాలి ఏంది అనేది చూపిస్తున్నా. ఇది వచ్చినప్పుడు ఇట్లా ఒక అడుగు మనం ఒక స్టెప్ వేసుకొని ఇట్లా నాకు తెలుసు నేను జిగ్రు నీకు వండుతున్నా కదా కుళ్ళు అర్థమైందా? ఉంచండి కామెంట్లలో అర్థమైందా? నాకు ఏ రోజు హెల్త్ బాగాలేకపోతే ఇట్లా వండి పెట్టలేడు. నీకు హెల్త్ పెళ్లి చేసుకున్నప్పుడు 4 సార్లు హెల్త్ నాకు ఖరాబ్ అయింది. నాకు తెలుసు ఈమె ప్లాన్ ఏముందంటే మనకు ఆయిల్ లో వేసే ప్లాన్ ఉంది. పొద్దున ఒక అంకుల్ చెప్పిండు పెళ్లి చేసుకున్నాక అంకుల్ ఏమో అన్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది అని అన్నాడు. అన్ని కాదు చెప్పుకోండి, చెప్పుకొని కూడా కొన్ని ఉంటాయి అవి చెప్పుకోకూడదు అట్లాంటి అంటే ఇదే ఇక ఎగ్జాంపుల్. ఇది ఎట్లా చేయాలంటే మీ అందరికి చూపిస్తా. మనం ఒక అడుగు ఎంకలు ఉండాలా, ఒక అడుగు ఎంకలు ఉండి మెల్లగా ఇట్లా సైడ్ నుంచి నాకే ఫస్ట్ ఇది కూడా తీసుకొని అన్న అన్నీ వేయొద్దన్న, రెండే ఇంకోటి మరి అడుగు సరే ఒక అడుగు దూరం ఉండాలా. మన జిగురు గురించి స్పెషల్లీ నేనే వండుతున్నా అంటే మీరు అర్థం చేసుకొని మసాలా గిసాలా డేంజర్ వేసిన దీంట్లో మనకి మసాలా ఏడే వేసినాం అంటే దాన్ని కోసిన తర్వాత దానికి మసాలా అటుంది ఇటుంది కాళీరా నేనే నంబర్ 1 ఎర్రి పప్పా. ఇంకా మనిపిస్తుంది. ఫైనల్లీ చూస్తున్నారు కదా మనకి కంజో పిట్ట. అసలు మీ అందరికి ఒక మాట చెప్పాలా, మీ అందరు షాక్ అవుతారు అనమాట. ఆమెకి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితమే కంజు పిట్టలకు అయిపోయింది. అరే నేను నవ్వుకి ఆమె కొడుతుందిరా. అక్క నువ్వు బతికి వేస్ట్ అక్క, నిజంగా ఇస్తున్నా పిల్లలని చూసుకొని బతకాలని బతికి వేస్ట్. పొద్దున పిల్లల్ని చెప్పినా ఓకే అయ్యా అది కూడా సంతోషమే, కొట్టిన సంతోషమే. శివమెత్తిన సింగమే చూడరా. అయ్యా తప్పు కాదన్నా, అన్న తప్పు అయితే అస్సలు కాదక్క. అరే ఆమె నెత్తి వాళ్ళకి తల కూడా ఈ ప్లేట్ లోపల పెట్టావా జరా. చూస్తున్నారు కదా ఒక మొగోని పట్టుకొని ఆమె ఎట్లా కొడుతుంది మీరు చూస్తున్నారు. మడల్లో ఎట్లా జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి ఏంది అనేది మీకు ప్రాణం అడ్డు మడల్లో ఎన్ని జరుగుతున్నాయి ఏంది అనేది మీ అందరు చూస్తున్నారు. ఈ మొగోళ్ళకి ఎన్ని కష్టాలు. మొగోళ్ళు పేరుకి మొగోళ్ళు ఎంత సంపాదించినా గానీ మొగోళ్ళు అనేటోళ్ళు పేరుకే ఉన్నారు మాట. మొగోళ్ళకి ఏడా మన స్వతంత్రం లేదు, ఏం లేదు. కుక్కలల్లా, బకెట్లల్లా, భవనాలల్లా, బండ్లల్లా, సిలిండర్ లో కూడా మొన్నటి దాకా చంపిరు. ఆ సిలిండర్ మిక్సీ కూడా వదులుతలేరు. కొంతమంది అయితే బుక్కులు చదువుతున్నారు అనమాట. హౌ టు కిల్ మెన్ ఏంది ఇది బుక్ కూడా తీసిర్రా. బుక్ ఎందుకు తీస్తున్నారు? మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మగవాళ్ళు మంచి మనుషులు.
మొగోళ్ళకి ఏడా స్వతంత్రం వస్తలేదు. ఏ రోజు మొగోళ్ళకి సేఫ్టీ, ఒక టైంలో ఆడోళ్ళు బయట తిరిగితే సేఫ్టీ అంటారు. మొగోళ్ళు బయట ఎంత సంపాదించినా మొగోళ్ళు కాలి గాజులు వేసుకున్నట్టు అయిపోయారు, వీళ్ళు మొగోళ్ళు అయిపోయారు అనమాట. మనం ఎంత సంపాదించినా మనకి ఎంత సంపాదించినా రూమ్ లో తీసుకొని కొడుతురు మొగోళ్ళకి, అంత దారుణం చేస్తురు. ఏంది కర్మ ఏంది జన్మ అబ్బా 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 ఈ ఆడవాళ్ళకి ఏం చెప్పాలా మీరు చెప్పరు. అవును, ఇదైతే correct. ఇదైతే correct. కనిపించమన్నమాట. అర్థమైందా? లోపల ఎన్నో గాయాలు ఉన్నాయి మాకు. అర్థమైందా? మీకు గాయాలు కనిపించని గాయాలు మాకు నీ అమ్మ మాకు రూమ్ లా మాకు తెలుసు మా గాయాలు ఎన్ని ఉన్నాయి, బయట చెప్పుకోలేని గాయాలు ఉన్నాయి మాకు. అర్థమైందా? కొట్టేటివే కనిపిస్తాయి, నేను చేసేటివే కనిపిస్తాయి, ఆయన చేసేటివి కనిపించమన్నమాట. ఇట్లయింది మీరు నేనైతే అక్క support చేస్తా. ఎందుకంటే అక్క విషయంలో అయితే అన్న అయితే ఫుల్ టార్చర్ చూపెడతాడు. అది అయ్యో దీని వల్లనే దీనికి ఇంత దెబ్బ తాకినా సిగ్గులేదే. తల కుట్లు పడ్డాక నేను ఇప్పుడు చెప్తున్నా, జిగ్గు తలకు బల కొట్టిన వాళ్ళకి నేను వదలా. నేను ఇప్పుడు దాకా నేను serious తీసుకోలే. ఇప్పుడు నేను చెప్తా, మా బేబీ తలకాయ ఊరు బల కొట్టి ఇప్పుడు నా చేతిలోని చావు మూడింది. ఎన్ని భరించాను నేను. చూడు వాడు చెప్పాలి. అరే అయ్యాన్ని కొడుతుంటే అయ్యాన్ని కొడితే కాపాడాలరా, ఆడ నుంచి తింటున్నాడు. అరే ఒకసారి చెప్తా, ఒక 2 నిమిషాలు వద్దు. అరే నువ్వు ఇంద్రా నువ్వు ఇట్లున్నావు, అయ్యాన్ని కొడుతుంటే కాపాడాలా గాని నుంచొని తినుకుంటున్నావు ఇంద్రా, మంచి పని చేస్తున్నట్టు. ఓ జరుగు వదిలే, వాగో నా కొడుకు వీడు నా కొడుకు చూడు. నీ అమ్మని జరుగు. అరే నేను చెప్తున్నా, నేను రే నువ్వు కథంరా అయిపోయినవరా. నేను చెప్తున్నా మీ అందరికి చూస్తురు కదా, ఒక మొగోడిని పట్టుకొని ఒక 4 మొగోళ్ళ ముందట ఎట్లా కొడుతుంది ఈ ఆడదని ఎవరైనా చెప్తారా? ఎప్పురి ఓ మై గాడ్ కాపాడు నా బాధే. పెళ్లి చేసుకొని వాడు మొగోడు, వీనుకున్న తెలివి లేదు ఈ ఆడదానికి. కంజు పిట్ట చూడు ఆడవాళ్ళకి మనసు లేదు, వీళ్ళకున్న మనసు కూడా. ఎందుకంటే లాస్ట్ కి సిలిండర్ లో ఇట్లా కడి చేసి పెట్టిరేమో తెలుస్తలే, మిక్సీలో సంపుడు ఏంది నాకు అర్థమైతలే. వీళ్ళ ఆడోలా సైకోలా సాడిస్లా ఏంది? ఈ ఆడాళ్ళు హింసావాదులు. చెప్పారట సాయికి ఎంత మంచి అమ్మాయి దొరికింది. ప్రేమించు అని చెప్పి అడిగే అమ్మాయి దొరికింది. నాకు వద్దా నీకు అదృష్టం లేదు. మళ్ళీ నా టాపిక్ వెళ్ళిపోతా. నేను మంచిగా ఉంటా. అరే ఎత్తుకొని తీసుకురావాలి ఇట్లా. తినిపి వీళ్ళు అంటున్నా రేపు వీళ్ళ భార్య లేదో వచ్చినాక కొడుతుంది పక్క. తినిపివా కూర్చోబెట్టి తినిపి. కేపేనా తినిపి సో జిగురు వానా వానా వెళ్ళు వాయ్ పాట అనేది మీరు వాడితే నేను డాన్స్ ఆడతా. మంట పక్కనాయ మెల్ల అక్క రీల్ చేయమంటే ఇంతవరకు చేయలే. రెడీ సో గైస్ నువ్వే తింపా
ఈడ పెళ్లి కాలే నీకే. న్యాయం చేయాలంటుంది. నేను అస్సలు ఇవాళ తిట్టను, పెళ్లి కాలే కేపన్న. కేపీఆర్ కి. కాలే, కాదు, ఆడ పెళ్లి చేస్తారు ఆడ. నేను అక్కడ పట్టిస్తా. దా, దా, మీకే భయమా? దా, దా, తినిపిదా? భయం ఏముంది? అన్న క్షమాక్షంలో అన్న క్షమాక్షంలో దా. తినిపి సాయి తినిపి లాస్ట్ కి నాకు తెలిసింది లాస్ట్ కి నాకు తెలిసింది ఏంటంటే కట్టప్ప తినిపిస్తాడని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా కట్టప్ప తినిపిస్తాడని. నాకు ఇప్పుడే తెలిసిపోయింది ఏంటంటే ఎవరంటే ఇష్టం చెప్పు. అందరికన్నా ఎక్కువ ఎవరండి? సాయి. అందరికన్నా ఎక్కువ ఎవరండి? గెలుపో, 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 తగులుకోండి. అయ్యో ఆమె హ్యాపీ బర్త్డే కినిపిస్తలేదు. ఇగో ఇట్లా వేసేంత వరకు కరెక్ట్ మీరు చెప్పరు. బాగుందా? ఫైనల్ అయితే ఉసురు కదా. సో కేపీ అన్న చిగురుతో ఒక డాన్స్ స్టెప్ అని మేమైతే కోరుకుంటున్నాం అన్నమాట. సో నువ్వు చెయ్యి. ఇష్టమే ఉన్నా కానీ యాక్టింగ్ చేస్తావు. గట్టిగా ఏదున్నా అరే, అలా ఇగో వీడియో తీస్తుండు, మొత్తం పంపించడానికి వీడియో తీస్తుండు. వీడియో తీస్తలేడు ఆల్రెడీ. ఆడ చూడర్రి అక్క అన్ని వస్తుంది. అక్క అన్ని వస్తుంది. కేపీ అన్న ఏమేమి చేస్తుండో. ఏమేం చేస్తారు అన్ని వస్తుంది. ఏం చేస్తుంది అక్క చెప్పు. అక్క నేను ఉన్నాక మీకు ఏం అన్యాయం చేయని. అక్క ఏందక్క ఈ పద్ధతి ఏంది ఎప్పురి ఇద్దరు ఇంటికి వస్తే ఇంటికి వస్తుంటా సో గైస్ చూస్తారు కదా అక్క కూడా చూస్తుంది కేపీ అన్న ఏమేమి చేస్తుండు ఏంటి అనేది మీ అందరికి ఈడ కనిపిస్తుంది. ఇప్పటిదాకానేమో అక్క మంటలో తిరుగుతురు. ఏమో ఏడు అడుగులు కూడా వేసేస్తారు అక్క. 7 అడుగులు వేసేస్తారు ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇంకా 5 ఉన్నాయి. 5 గురించి అందరు జనాలు వెయిటింగ్ లో ఉన్నారు. వెయిటింగ్ జనాలు ఎప్పుడు అన్నం పెడతారా అని waiting. ఆమె నూరుతుంది ఇట్లా. నాకు ఇదిగో ఇట్లా ఇట్లా పెట్టి కర్ర కర్ర ఉంటుంది ఇట్లా. అందరు ఎట్లా అంటున్నావు కానీ నీకు దమ్ముంటే నా ఎదురుగా చేయాలంటుంది. అర్థమైందా? నీకు దమ్ముంటే ఇగో ఆమెకు దెబ్బ తాకింది. ఆడేస్తుడు 7 అడుగులు. ఈడేస్తుడు 7 అడుగులు. సో ఇప్పుడైతే నేను చెప్పాల్సింది కొన్ని మాటలు అయితే ఉన్నాయన్నమాట మీ అందరి ముందట. ఎందుకంటే ఒక మొగలు ఎంతో కష్టపడి పొద్దున నుంచి సాయంత్రం దాకా పనులు వేసుకొని వచ్చి ఇంటికి వస్తే వీళ్ళేమో పొద్దున సాయంత్రం దాకా మేకప్లు పెట్టుకొని ఆ ఇండ్లల్లో కొన్ని సామాన్లు ఇక్కడ తీసి అక్కడ పెట్టి నేను కొన్ని మాటలు నేను చెప్తా. మేము ఎంత పని చేస్తున్నాం మీకు తెలుసా? ఆడ చేసేది ఏం లేదు. ఇక్కడ చేసేది అని ఆగు. ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ బగోన తీసి ఆ బగోన పెడతారు అంతే. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అమ్మో ఎంత పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఏంది అని పిల్లలకు అన్నం తినిపించడానికి బద్ధకం అవుతుంది వీళ్ళకి. బాసాలు కొన్ని ఉంటాయి. ఇంత 5 మంది ఉంటారు. ఆ బాసాలను దోమనికి మీ అమ్మ ఇన్ని సామాన్లు వేస్తుంది, ఇన్ని బాసాలు వేస్తుంది, మొత్తం నేనే కడగాలా? నాకు ఒక పని మనిషి కావాలా? నాకు ఒక పని మనిషి కావాలా? ఉండని కష్టమైతుంది. మీ అమ్మకంట పప్పు కావాలంట, మటన్ కావాలంట, ఈమె కొండనికి కష్టం అవుతుంది. మన వీళ్ళకి ఒక పనులు కావాలి. కరెక్ట్ వీళ్ళింట్లో వీళ్ళకి ఏంది పొద్దున ఉడవాలా కడగాల అన్ని పనులు నేర్పించారు. ఖాళీ దున్నపోతు తిని వన్నట్టు అంటారు. మేము వచ్చినప్పుడే మొగలు ఒక్క పని చేయదు. అక్క అన్ని పని చేస్తాయి. అక్క బంగారం. నేను మీ అందరికి రియాలిటీ ఒక భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారు నేను చూపిస్తాను. కొట్టు మొగడు వచ్చిందని నేనే టింగ్ 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 టింగ్
ఇది చేసేసి ఆ మొగడు వచ్చింది అరే మా వచ్చిందా? పోయి ఏం చేస్తారు ఇక్కడ బ్యాగులు తెచ్చిండా లేదా అని చూస్తారు ఏం తేలే కదా ఇగో ఎప్పుడైనా ఏమన్నా తెచ్చినావా మాకు మీ అమ్మ కంటే తెస్తావు వాళ్ళ అమ్మకి తెస్తాడు ఆడెట్లా ఓడు ఎప్పుడైనా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తా తర్వాత భార్య గురించి ఆలోచిస్తాడు వీళ్ళకి అది మంట అట్లా ఇట్లా మంట ఉండదు డేంజర్ మంట ఉంటాయి వాళ్ళ అమ్మ కంటే తెచ్చిండు నాకైతే తెలియదు ఫస్ట్ వాళ్ళ అమ్మకే మేము ఏమన్నా అన్నాం అనుకో అన్నం పెట్టరు అమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి వచ్చిన ఈ పాడుకోవాలని దగ్గరకు వచ్చిన ఆ పిల్లలను చూడాడు టార్చర్ చేస్తాడు నా బతుకు ఇట్లా అయిపోయింది ఈ బతుకాలది ఇది అయిపోతుందా ఇది అయిపోయి ఇన్ కేసు మా అమ్మ ఉందనుకో మా అమ్మ ఉందనుకో డైరెక్ట్ నడు బెడ్రూమ్ లా అన్నాడు వచ్చినప్పుడే దెబ్బలు తిని వచ్చిండు వచ్చినప్పుడే దెబ్బలు తిని వచ్చిండు మీ అందరికి ఆ వీడియో ఇక్కడ పెడతా అన్న వీడియో తీసినావాను యూట్యూబ్ కి తీసినావా లేదు నార్మలా సో గైస్ ఆ వీడియో దీనికి యాడ్ చేస్తా కేపన్న అక్క కేపన్నని ఎట్లా కొట్టింది ఒక ఆర్మీ అక్క అక్క ఎట్లా కొట్టింది మీరు వీడియో ఇక్కడ పెడతా మేము తినలేం మీ చేతులలో దెబ్బ వీళ్ళ మేము కొట్టినవి చారనా వీళ్ళు కొట్టేటివి మీకు కనిపించవు లైఫ్ డైరెక్ట్ కొట్టేది లేదు సో అట్లా అన్నమాట సో ఇప్పుడు చింటు చేస్తాడు అన్న చింటుగాడు ఇప్పుడు చింటూ వాళ్ళ భార్య ఎట్లా వేస్తుంది మీకు చూడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తా అంటే సామాన్లు తెస్తాయి అన్ని సామాన్లు లేపేసి పక్కకు పెడతాది అదే నిందా అనుకో చింపేకి ఇది లేపవా తీసుకు అని అంటది అది లేనప్పుడు అంటాను బొర్ర బొర్ర చంపుతా అందరు తీసి లేపి కొట్టేస్తుంది కండ్ల కనబడితే పాపం ఇది ఏం చేయనంటే మళ్ళీ ఇంకా నువ్వు అన్న చూడన్నా సేమ్ మనం ఎంత పని చేసినావు అనుకో బొర్లాడుతుంది అబ్బా చూసినావా అమ్మ నాకైతే ఎంత పని చేసినా ఇంకో చూడు నిలవడానికి కూడా అయితే ఇప్పుడు నేను నేర్చుకోవాలా నాకేనా అదైతే పిల్లలు రాత్రంతా ఏడుస్తుడు ఇంత టార్చర్ చేస్తున్నారు అంత టార్చర్ చేస్తున్నట్టు కరెక్టే అందరికి నిజంగా ఒప్పుకో నువ్వు ఎప్పుడు ఎత్తుకున్నావు నీ అమ్మ కొట్టకుండా మాట్లాడు కరెక్ట్ ఇప్పుడు డాన్స్ కరెక్ట్ చెప్పిన చూస్తురు కదా మా డాడీ నిజం చెప్పిన పిల్లలు కూడా డాన్స్ ఆడుతారు కాదు అక్క పోతే అన్న ఇంకో పెళ్లి చేసుకున్నాను ఏ కళ్ళతో ఎదురు చూస్తున్నావు ఇంకా ఎంత చెప్పు నిజం చెప్పు ఎంత ఉన్నప్పుడు నేను ఏ రోజు నిన్ను అర్థం చేసుకోలేనా చెప్పు ఇప్పుడు నిజం చెప్పు కరెక్ట్ నిన్ను అర్థం చేసుకోలేదు ఇట్లా పట్టుకొని అడిగితే ఎవరు చెప్తాడు మంచిగానే చూస్తుడు అంటాడు ఇట్లా అడిగి ఒక రూమ్ లా నలుగురు పోలీసు నెగటివ్ చేస్తుండే ఈ రోజు కూడా కావచ్చు ఏమన్నది చెబుతాను కొట్టకమ్మా అంట నేను ఇట్లా ఎవరైనా పట్టుకొని అడిగితే ఎవరైనా చెప్తారా ఇట్లా చెప్తారా ఒక నలుగురు చెప్పు మీద ఇట్లా సో గైస్ నేను చాలా మంచిగా ఉంటున్నా భయపడి చెప్పకు నిజం చెప్తున్నా అర్థం చేసుకుంటున్నా ఈడ వచ్చి ఉంటుండు అన్ని వదులుకొని నేను అడవిలో వచ్చి ఉంటున్నా చెప్తున్నా చిన్న చిన్న పిల్లలు
వేసుకొని స్టార్ట్ చేసి పాములు తేలులు జర్రులు కప్పలు అన్ని ఉంటున్నాయి భయపడుకుంటుంటున్నాయి ఎవరి కోసం ఒక్కసారి ఇగో మీదికి వచ్చి నాకు చాలా మంచిగా చూసుకుంటది గాయస్ ఇట్లా పరిస్థితి నీకు ఒక సెకండ్ లా ఈమెకు వచ్చే ఈమె విశ్వరూపం నేను చూపిస్తా చాలా మంచిగా చూసుకుంటా కదా ఒక చిన్న దానికి చూపిస్తాను దిగురు ఇక్కడ చూడు నేను మాట్లాడింది నిజమా అబద్ధమా అనేది చెప్పురి ఈ టీం రావాలని కూడా ముక్కురి ఆమె అండ్ ఆడవాళ్ళు చేసిన యాక్టింగ్ మీరు కరెక్ట్ ఇమ్రాన్ అన్న కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పురి వద్దమ్మా పాపం దెబ్బ తాకింది కొంచెం నింపిస్తాం ఇగో అదే వేరే వాళ్ళకి దెబ్బ తాకింది అనుకో పాపం ఆమె ఎవరు పట్టించుకుంటలేదు అంత ఆమె కూడా మంచిదే కదా చిన్న చూపు చూడాలి ఎందుకు తినిపి మళ్ళా అదైనా అది కూడా చేస్తలే కదా నేను ఒక మాట చెప్తా ఆమె వాళ్ళని ఇగో ఎంత రెస్పెక్ట్ లేదు చూస్తారు తెలుసా నా మనసుకు తెలుసు ఆమె ఇగో బండి పైన తీసుకొని పోతుంటే చాలా మంది అరే వీళ్ళని తీసుకుపోతున్నా కానీ వాళ్ళకు కూడా మనసు ఉందని మర్చిపోద్దు నేను అస్సలు సిగ్గుపడా ఏం జిగురు బండి పైన నేను ఏదైనా తీసుకోయినప్పుడు ఏదైనా సిగ్గుపడతా నీకు బయట నుంచోబెట్టి నేను ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్ ఇది చాలా సీరియస్ నీకు ఏదైనా తీసుకోయినప్పుడు నువ్వు ఈయన ఉండు అని చెప్పి అది చేస్తానా లేదు నేను తీసుకొని నా పక్కనే కూర్చోబెట్టుకుంటానా లేకపోతే ఏడున్నా నేను ఎందుకంటే ఈయనైనా మెన్నే నేను బయట చాలా మంది కలుస్తా నేను చాలా మంచిగా వాళ్ళతో ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి ఉంటది వాళ్ళు కూడా మనుషులే ఏంటంటే కొంత హార్మోన్స్ ప్రాబ్లం అది దానికి మనం ఏం చేయలేం అట్లా అని చెప్పి వాళ్ళ హార్మోన్స్ మారినందుకు వాళ్ళకి ఏం రోగాలు లేవు ఏం లేవు వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే మీరు ఆడోళ్ళు తిరుగుతారు మొగోళ్ళు ఇన్ కేసు తీసుకొని పోయారనుకో వాళ్ళు ఎట్లా అంటే ఎవరైనా నలుగురు చూసినప్పుడు అది ఇది అంటారు నేను ఒక మాట చెప్తా ఒక షాప్ అయినా నేను ప్రమోషన్ కి జిగురు ప్రొఫైల్ పంపించిన అట్లాంటి వాళ్ళది ప్రొఫైల్ పంపేదాన్ని ఆ ప్రమోషనే చేయలే నేను ఇప్పుడు దాకా వాళ్ళ షాప్ ప్రమోషన్ చేయలే అంటే అది ఎంత తీసి అంటే ఆమె ప్రొఫైల్ అంటే ఆమె గెటప్ వేసుకొని ఇట్లా ఈయనకే ఇట్లా అంటుంటే చాలా మంది ఒరిజినల్ ఉన్న వాళ్ళకి ఎన్ని దాంట్లో ఎన్ని జాగాలో ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి అందరిని వదిలేసి దూరం ఇంట్లో కొంతమంది వీళ్ళు ఇట్లా చేసేసరికి వాళ్ళ ఇంట్లో కొంచెం నెగిటివ్ గా తీసుకుంటారు ఫ్యామిలీ ఎవరైనా ఉన్నది నెగిటివ్ గా తీసుకుంటారు కానీ ఇంట్లోంచి ఆయన మూడు అట్లా అనమాట సో చాలా మంది నాకైతే చాలా బాధ అనిపించింది నేను నిజంగా అంటున్నా ఏడా తీసుకోయినా నేను రువాబ్గా తిరుగుతా రువాబ్గా మాట్లాడతా నేను బండి పైన కూడా రువాబ్గా తీసుకొని పోతా ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మనిషిలే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అన్నిట్లో వాళ్ళు కూడా ఈక్వలే ఏమన్నా బ్లెస్సింగ్ అంటే ఎమ్మటే వచ్చేస్తారు బ్లెస్సింగ్ గురించి పిలుస్తారు అవసరానికి పిలుస్తారు వాళ్ళకి ఒక పని ఇయ్యనికైనా ఏదైనా చేయనికైనా 100 మాటలు అంటారు ఇప్పుడు నాకు ఒక అక్క ఉంది నిజంగా అన్న నువ్వు నమ్ముతున్నాము చంద్రముఖి అక్క అని అక్క నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నాకు అక్కనే ఏడిపించింది నేను సాయి ఒక బిఎస్లో ఉండే బిఎస్లో ఉన్నప్పుడు అప్పుడు అక్క వచ్చి మాకు ఏడిపించింది అంటే ఒక చిన్న ఇష్యూలో అయినప్పుడు అక్క వేరే సైడ్ నుంచి వచ్చి గుర్తుపడితే నాకు సాయికి అప్పుడు అంత ఫేమ్ లేదు టిక్ టాక్ ఉన్న షార్ట్ ఇది టిక్ టాక్ లో ఉన్నప్పుడు అక్కకి బ్లెస్సింగ్ నిజంగా చాలా మంచిది సో గైస్ నిజంగా అంటున్నా న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడాలి ట్రాన్స్జెండర్ కి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాల ఎందుకంటే వాళ్ళకి షాప్ లో పెడితే గిరాకు రాదు అట్లా అంటారు మళ్ళీ అదే షాప్ గురించి బ్లెస్సింగ్ కావాలా ఓపెనింగ్ కావాలా అంటారు సో కొంతమంది చేసే తప్పు వల్ల అందరికి బ్లేమ్ చేయకండి వాళ్ళు కూడా మంచిలే వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వండి సో మెయిన్ జిగురు నువ్వు తింటే మేము హ్యాపీ